నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను అందజేసే కార్యక్రమంలో కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొని మహిళా సంఘాలకు చెక్కులు అందజేశారు. కల్వకుర్తి, వెల్దండి మండలాలకు కలిపి 1186 సంఘాలకు 1,27,00,000 చెక్కులు స్వయం సహాయక సంఘాలకు అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 3,50,000 మహిళా సంఘాలకు 304 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి బ్యాంకు ఖాతాలతో జమ చేసి వడ్డీ లేని రుణాలు అందజేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెబుతూ కల్వకుర్తి, వెల్దండి మండలాల 1186 సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందజేసినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. 1,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వల్ల మహిళల్లో ఒక నమ్మకం, ధైర్యం వచ్చిందని అన్నారు. అందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి వారికి 11,186 సంఘాలు ఇక్కడ ఉంటే దాంట్లో 1,27,00,000 రూపాయలు వెల్దండ కల్వకుర్తికి సంబంధించి మరి ఈరోజు వాళ్ళకు ఆ బ్యాంక్స్లో డిపాజిట్ అవుతా ఉంది. అంటే వీళ్ళు వడ్డీ లేకుండా మళ్ళీ ఎంతైతే అప్పు తీసుకున్నారో ఆ అప్పు మాత్రమే ఉంటుంది మహిళలకు. మరి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు. గతంలో కూడా 1,10,00,000 రూపాయలు ఈ 2 మండలాలకు సంబంధించి ఒక 6 నెలల కిందనే మనం ఇవ్వడం జరిగింది. 4 నెలలు అనుకుంటాను. మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా ఎంతైతే వడ్డీ ఉందో అది ఇమీడియట్గా బ్యాంకులకు కూడా చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ మహిళా సమాఖ్యలు మహిళలందరూ కూడా మరి బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది, ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగానే వాళ్ళకే పెట్రోల్ బంకులు, అదేవిధంగా ఆర్టీసీకి బస్సును కొత్తది కొనిచ్చి మహిళా సమాఖ్యలకు ఆర్టీసీకి రెంట్కి ఇచ్చే విధంగా ఆ రెంట్ ద్వారా 69,000 రూపాయలు ప్రతి నెల ఈ సంఘాలకు వచ్చే విధంగా, అదేవిధంగా సోలార్ ప్లాంట్స్ కూడా మహిళలకు ఎంకరేజ్ చేయడానికి ఒక విధంగా రాష్ట్రానికి ఉపయోగం, అంతకంటే ఎక్కువ కుటుంబానికి ఆ మహిళలకు కూడా ఉపయోగం ఉండే విధంగా ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చేసేసి మహిళలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మహిళలు కూడా మరి తృప్తిగా ఉన్నారని చెప్పేసి నేను